The range of the real valued function f of x is something is given is MSET 2024 మే ఏపీకి ఇచ్చాడు. అయితే మనకి ఇక్కడ చిన్న కండిషన్ కావాలి. కాన్సెప్ట్ ఏంటి అంటే ముందు ఇక్కడ ఒక్కసారి చూడండి, ఏ sin x a cos x ప్లస్ b sin x ప్లస్ c, a cos x ప్లస్ b sin x ప్లస్ c. ఒకవేళ f of x కానీ ఈ ఫామ్లో ఉంటే, మనల్ని ఏం కనుక్కోమండో రేంజ్ కనుక్కోండి. రేంజ్ కనుక్కోవటం అంటే ఏం కనుక్కోవాలి, మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ కనుక్కోవాలి. అంటే మనకి ఇచ్చిన ఆప్షన్లో ఏదో ఒకటి మినిమం వాల్యూ ఒకటి మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది. ఈ రెండింటిని క్లోజ్ రాసా కాబట్టి దీని రేంజ్ అంటాం. ఇక్కడ మనకేంటి, ముందు ఈ ఫామ్లో ఉంటే మనం అసలు రేంజ్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. సో ఈ ఫామ్లో ఉంది అంటే మనకి రేంజ్ కనుక్కోవాలి అంటే ముందు, ఓకేనా, రేంజ్ కనుక్కోవాలి అంటే మ్యాక్సిమం వాల్యూ ఏం రాద్దాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు, సో దీనికి ముందుగా డైరెక్ట్గా రాసేస్తాను, సి మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రాయొచ్చు, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు డైరెక్ట్గా ఇంటర్వల్ రాయొచ్చు. ఇప్పుడు మనకి లెక్కలోకి వచ్చేద్దాం. దట్ ఇంప్లైస్ సి అంటే ఎంత ఉందన్న, మనకి ముందు ఈ పార్ట్ తీసుకుంటూ వస్తున్నాను. ఎంత ఉంది, 10 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్, ఏ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్, 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్, ఓకేనా, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఫంక్షన్ ఎంత ఉందమ్మా, 3 sin x ప్లస్ 4 cos x ప్లస్ ఇంతవరకు రాస్తున్నాను ప్లస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నెక్స్ట్ సి అంటే 10 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్, ఓకేనా, 10 ప్లస్ సితో కూడా కలిపి రాసేద్దామా, డైరెక్ట్గా రాసేద్దాం, సితో కూడా కలిపి ప్లస్ 10 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్, 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. దట్ ఇంప్లైస్ ఇది ఎంత అవుతుంది చూడరా, 10 మైనస్ 25 అంటే 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇది ఎంత అవుతుంది మనకి 3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 10 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 ప్లస్ 5, 10 ప్లస్ 5. సో ఇది ఎంత అవుతుందో మనకి 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 10 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15. మనకు కావాల్సింది ఇదేనా, కానీ 15 బై అంటే టోటల్గా మనకి ఏంటి బై 15 చేద్దాం, 15/5, ఓకేనా, 15/5, 15 బై ఫ్రాక్షన్లోకి మారుస్తున్నాను అంటే ఆటోమేటిక్గా సైన్ చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ 15/3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 10 గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 15/15. అర్థమైందా ఎందుకు మారిపోయిందో, 3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 10 అనేది న్యూమరేటర్లో ఉంది, నేను దీన్ని డినామినేటర్లోకి మార్చాను అంటే వాల్యూ మారిపోతుంది, అంటే గుర్తు మారిపోతుంది. కాబట్టి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాస్త ఏమైంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. దీన్ని క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొస్తుందిరా, దట్ ఇంప్లైస్ ఏంటమ్మది, దట్ ఇంప్లైస్ ఇదంతా 3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇది మొత్తం ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోవచ్చు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాన్సిల్ చేస్తే ఎంత అవుతుంది మనకి 1. దట్ ఇంప్లైస్ ఏం రాయొచ్చు మనం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్ ఇంటర్వల్ 1,3, క్లోజ్డ్ ఇంటర్వల్ 1,3. దీన్ని ఏమంటామంటే మనం రేంజ్. సో రేంజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ 1,3, క్లోజ్డ్ ఇంటర్వల్ 1,3, థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్.